అలాగే కాంగ్రెస్ నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్న ముఖ్య ఉద్దేశం, మన ప్రీత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15వ తారీఖు వైరాల్లో జరిగే బాలయ్య పరిసరని జనాల్ని ఎలా తీసుకురావాలనేది ముఖ్యాంశం. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం మన అందరికీ తెలిసిందే. ఈరోజు రుణమాఫీ ఎంత కష్టం మనందరికీ తెలిసిందే. అయినా సరే, ఎంత భారం పడ్డా సరే, రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే బట్టి గారు కానీ, తుమ్మల గారు, శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, వాళ్ళ కృషితో ఈరోజు రైతులకి ఏదైతే 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఉన్నదో వాళ్ళందరూ కూడా రుణమాఫీ చేసే విధంగా ఆగస్టులోపు ఓ ప్రణాళిక సిద్ధంగా చేసి మొదట విడతగా 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది, అందరికీ తెలిసింది. రెండవ విడతగా 1.5 లక్షలు చేయడం జరిగింది. మూడవ విడతగా ఎవరైతే ఉన్నారో 2 లక్షల రూపాయలు రుణమాఫీ వాళ్ళకు కూడా ఈ ఆగస్టు నెలలో ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. అలా కాకుండా బ్యాంకులో లోన్ ఉండి మనం చెప్పినట్టు పాస్బుక్ ఉన్నా కానీ, లేకపోతే పానీలో తీసుకున్నా కానీ, కొంతమందికి ఏదైతే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా బ్యాంకులలో అప్లై చేయడం జరిగింది. ఖచ్చితంగా తుమ్మలాసరావు గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ అవుతుంది. దానికి బ్యాంకుల్లో ఎవరైతే రుణాలు తీసుకున్నారో రైతులు ఖచ్చితంగా వాళ్ళందరికీ రుణమాఫీ జరిగి తీరుతుందని 100% చెప్పగలము. అలాగే ఈరోజు ముఖ్యంగా మనం ప్రతిదీ కూడా డబ్బుతో మనం ఏ పని చేయాలన్నా కూడా, ఏ పని చేయాలన్నా కూడా డబ్బు ముఖ్యం అనేది మనందరూ తెలుస్తుంది. కానీ ఒకటి, ఆ డబ్బు కూడా ఎప్పుడు మన అవసరానికి బట్టి. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మన ఎవరి కోసం చేసింది? మన రైతుల కోసమే కదా చేసింది. 2 లక్షల రుణమాఫీ గ్రామాలలో, ప్రతి గ్రామంలో కూడా 90% రైతులే ఉన్నారు ఈరోజు. అలాగే ఇప్పుడు సీతారామ ప్రాజెక్ట్ నుంచి ఇప్పుడు మన సత్తుపల్లి కాన్స్టిట్యున్సీకి ఆ నీరు వస్తుందంటే కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే, తుమ్మలాసరావు గారు, అలాగే రేవంత్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, బట్టి గారు. మరి అలాంటప్పుడు కూడా మనం స్వచ్ఛందంగా రాకపోతే మనం కాంగ్రెస్ ఇచ్చే విలువ ఏంటి? మనకి ఇన్ని లక్షల కోట్లు మనకి ఖర్చు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద మనకు అభిమానం ఏంటి? ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో రైతులు, నాయకులు అందరూ కూడా ఎలాంటి రైతుల దగ్గరికి 2 గంటలు 3 గంటలు మనం స్పెండ్ చేయలేరా? మనం ఇంత చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి. ప్రతి నాయకుడు కూడా గ్రామాల్లోకి వెళ్ళి ఇది ఒక పండగైన వాతావరణంలో సృష్టించాలి, ఓ పండగలాగా మనందరం జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మీటింగ్ జరిగింది. ప్రతిదీ కూడా మనం డబ్బుతో పోల్చుకుంటే మనం ఏమీ చేయలేమని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం. మనం కూడా రైతులకి మనం ఎంత కష్టపడి చేస్తున్నాం. ఈ రుణమాఫీ కానీ, సీతారామ ప్రాజెక్టు నుంచి వచ్చే వాటర్ కానీ, అది ఎవరి కోసం? మామూలు పారిశ్రామికవేత్తలకి మనకు కాదు, ఓన్లీ రైతుల కోసమే. ఇది ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ గురించే మనం తీసుకొస్తున్నాం. అలాంటప్పుడు ఆ రైతుల్ని మనం కూడా మొబిలైజ్ చేసి ఖచ్చితంగా మీరంతా కూడా సరే ఈ తల్లాడ మండలి నుంచి మినిమం 10,000 మందిని మనం తీసుకురాగలిగితే మాత్రం ఖచ్చితంగా హైలైట్ ప్రోగ్రామ్ అయితే అది తల్లాడ మీద ఉన్న నాయకుల మీదే ఉన్నది. ఈ భారం అంతా రైతులు ఒప్పించే బాధ్యత మీది. అవసరమైతే ఒక్కొక్క విలేజ్ నుంచి 20-30 ట్రాక్టర్లు ఉన్నాయి. ఆ ట్రాక్టర్ కూడా ర్యాలీతో, ఇది రైతుకు సంబంధించిన సభ, రైతులకు ఉపయోగపడే సభ కాబట్టి రైతులకి ఏ విధంగా మేలు చేయాలి, ఇప్పుడే కాకుండా రాబోయే కాలంలో కూడా రైతులకు కూడా బీమా పథకం కూడా అది కూడా రేపు కూడా అనౌన్స్ చేస్తారనుకుంటా. ఇన్ని చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం ఒక రైతులు 3 గంటలు మన కోసం స్పెండ్ చేయలేరా? ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. రైతులు కూడా మీరు ఈ రోజు నుంచి గ్రామాల్లో ప్రతి వాళ్ళు తిరిగి